సినిమా ఎంతో మంది ప్రేమికులను కలుపుతుంది. సినిమా చూసి ప్రేమలో పడ్డవారు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే యాక్టర్స్ మధ్య ప్రేమ చిగురించడం అనేది కొత్తేమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య, జ్యోతిక, అజిత్, శాలిని, స్నేహ, ప్రసన్న లాంటి ఎంతోమంది యాక్టర్స్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం లవర్స్గానే విడిపోయారు. వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చేస్తే కమల్ హాసన్ కోలీవుడ్ ప్రేమరాజనే చెప్పుకోవాలి. వాణి గణపతి, సారిక లాంటి యాక్టర్స్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన మొదటి ప్రేమ ఎందుకనో కలిసి రాలేదు. యాక్టర్ శ్రీవిద్యను ఆయన ఎంతగానో ప్రేమించారు. ఆ ప్రేమ ఫలించకపోయినా చివరి వరకు వారి ప్రేమను వదులుకోలేదు. శ్రీవిద్య క్యాన్సర్తో మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ఆమె చివరి కోరికను కమల్ నెరవేర్చారు. వల్లవన్ సినిమాలో సింబు, నయనతార కలిసి నటించినప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లో ఇద్దరు జంటగా సినిమా వేడుకల్లో పాల్గొనేవారు. సింబు నయనతారనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నటుడు ప్రభుదేవతో ప్రేమలో పడ్డారు నయనతార. ఆయన కోసం సినిమాలు కూడా దూరం అవ్వాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా మతం కూడా మారింది. వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయింది. ప్రభుదేవతో విడిపోయాక విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నయనతార. ఇక నయనతారతో విడిపోయాక నటి హన్సికతో ప్రేమలో పడ్డాడు సింబు. కానీ ఎందుకో వీళ్ళ ప్రేమ కూడా పెళ్లి దాకా కలిసి రాలేదు. ఆ తర్వాత హన్సిక సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే సంగీత దర్శకుడు అనిరుద్ 19 ఏళ్ల వయసులోనే సింగర్ ఆండ్రియాతో ప్రేమలో పడ్డారు. కానీ వీర ప్రేమ కూడా పెళ్లి వరకు కలిసి రాలేదు. ఆ తర్వాత జర్నీ సినిమాలో కలిసి నటించినప్పుడు నటుడు జై, నటి అంజలి మధ్య ప్రేమ చిగురించింది. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్న తరుణంలో ఆకస్మికంగా వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరు విడిపోయారు. ఇకపోతే యాక్టర్ విశాల్, నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. శరత్ కుమార్తో విశాల్కు వచ్చిన మనస్పర్ధల కారణంగా తన తండ్రి కోసం వరలక్ష్మి తన ప్రేమను వదులుకున్నారు. దీని తర్వాత ఇటీవలే నికోలాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వరలక్ష్మి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, లవ్స్ చేసుకొని లవర్స్గానే విడిపోయిన జంటలు ఎవరో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.